యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేనేం చెప్తే అదే చేస్తాడు. పిన్ని, ఇది చాలా రుచికరమైన మిఠాయి. తింటుంటే భలే ఉంది. ఈ రోజు వరకు నేను ఇలాంటి మిఠాయి ఎప్పుడూ తినలేదు. అయ్యో దీపక్, దీన్ని మిఠాయి కాదు కేక్ అంటారు. ఇది కేవలం ఆంగ్లేయుల దగ్గర దొరుకుతుంది, ఎందుకంటే వాళ్లే ధనవంతులు. ఎంత ఖరీదైన స్వీట్ వాళ్లే కొనగలరు. పిన్ని, ఇంకొకటి తీసుకోనా? అయ్యో తప్పకుండా, మొత్తం నువ్వే తీసుకో. ఎన్ని తింటావో అన్ని తిను. పిన్ని, భీమనే నేర్పించాడు పంచుకొని తినడం వల్ల రుచి పెరుగుతుందని. నేను వెళ్ళి అందరికీ పంచుతాను. నో 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 నో, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరికి పంచొద్దు. నోరు మూసుకొని నువ్వే తిను. ఎందుకంటే ఈ ఇంట్లో అయితే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు స్వీట్లు మొత్తం తినేయగలరు. అలా అయినా వాళ్ళు థ్యాంక్ యూ చెప్పరు. అలాగే లైఫ్లో మొదటిసారి ఇలాంటి కేక్ తిన్నామని కూడా చెప్పరు. ఎవరికి దీని విలువ తెలీదో వాళ్లకు ఇవ్వడం ఎందుకు? అందరి పరువు మట్టిలో కలిపేశావు కదా. నువ్వు ఒక్క మిఠాయికి కకుర్తి పడ్డావా? ఇప్పుడు పిల్ల మన గురించి ఏమనుకుంటుందో ఏమో. వీళ్ళు చాలా కక్కుర్తి, ఇంకా ఆశపోతులని. అప్పుడు నాకు మిఠాయి ఊసేయడం ఒప్పనిపించలేదు. అది అన్నాన్ని అవమానించడం. ఇక మనమందరం అన్నాన్ని సంపాదించడం కోసమే కష్టపడుతున్నాం. అందుకే అక్కడ మాట్లాడడం మంచిదనిపించలేదు. మంచిదనిపించలేదంటే అనవసరమైన దానికే ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటావు కదా నువ్వు. ఇక అక్కడ మాట్లాడడం మంచిగా అనిపించలేదా? నువ్వు ఇలా చెప్పచ్చు కదా, ఆ మిఠాయి ఎంత రుచిగా ఉందంటే నువ్వు మయమర్చిపోయావు అని. జిజాబాయ్, నువ్వు ఏం ఆలోచిస్తావో అది మాత్రమే అర్థం చేసుకుంటావు. ఇక ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? చేతనైతే అందరితో పాటు కూర్చొని చాయ్ అయ్యేదాకా ఎదురు చూడు, లేకపోతే బయటికెళ్ళి చూడు బాల ఏ విధంగా స్పృహలో లేని తన భార్యకు చాయ్ తాగిస్తున్నాడో. అసలు చూడాల్సింది మీరందరే కదా. ఏదైనా ఒక్క మార్గంలోనే నడవాలి. ఒకటి మీ ఆత్మాభిమానం, అలాగే గుర్తింపు ఎవరికి తక్కువ కాదు అనే మార్గంలో నడవండి. ఇదే భీమ్ రమ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒకవేళ మార్గం ఇదే అయితే ఎవరో ఇచ్చిన మిఠాయి ఉందే దాన్ని అక్కడే పారేయడం మంచిది కదా. మౌనంగా తినుండాల్సింది కాదు. లేదా మరో మార్గంలో నడవండి, అందులోనే మన జాతి మొత్తం నడుస్తోంది. ఇలా అనుకొని మనం చిన్న జాతి వాళ్లమని, మన జీవితాలు కొంచెం మన సంఘర్షణల మీద నడుస్తుందని, ఇక కొంచెం ఇతరుల దయా దాక్షిణ్యాల మీద నడుస్తాయని. ఒకవేళ ఇలా అనుకొని బ్రతికితే బహుశా ఆ రుచికరమైన ఖరీదైన మిఠాయి ఈ రోజు మనందరం తినడానికి దొరికేదేమో. కానీ ఈమెకెవరు నచ్చ చెప్పాలి? అసలు చెప్పేవాళ్ళు ఎవరున్నారని. చాయ్ మరిగిపోయి ఉంటే వడగొట్టి బయటికి తీసుకురా. ఇదంతా ఎప్పుడు ఉండేదేలే. అక్క, నేను చెప్పేది వినండి. డేవిడ్ సార్ ఉన్నారు కదా. డేవిడ్ ఏంటి? అయ్యో డేవిడ్ సార్, నేను ఆయన దగ్గరే ఉండి పనిచేస్తున్నాను. ఆయన చాలా మంచి వ్యక్తి. అక్క మీరే ఆలోచించండి. థింక్. నేను ఆయన దగ్గరే ఉండి పనిచేస్తుండేదాన్ని. ఇప్పుడు ఆయనకు బొంబాయికి ట్రాన్స్ఫర్ అయింది. ఇక ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశారు. ఇక మేము ముంబైకి వస్తున్నామని నాకు తెలియగానే వెంటనే మీకోసం ఉద్యోగం గురించి మాట్లాడాను. ఇక ఆయన ఏం చెప్పాడంటే ఆయన మీకు ఉద్యోగం కూడా ఇప్పిస్తానని. తర్వాత మీరు పేదరికపు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అయ్యో వద్దు, నాకు ఇక్కడ ఇలాగే బాగుంది. ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. ఇక కూలి పని చేసుకుంటే మా జీవితాలు గడిచిపోతాయి. అయ్యో అలా ఎలా? నేను మీకు చెల్లెల్ని కదా. నేను మీది అలాగే దీపక్ లైఫ్ బాగు చేసే తీరుతాను. ఇవన్నీ వదిలేసి
నీకు చిలకడదుంప కూరంటే ఇష్టం కదా, నీకోసం నేను అదే వండుతాను. నో అక్క, నేను వెళ్లాల్సి ఉంటుంది. డేవిడ్ సార్ కోసం నేను వెళ్లాల్సి ఉంటుంది. ఆయన డిన్నర్ టైం కంటే ముందే చేరుకోవాలి. హా? కానీ ఆర్తి, ఈ డిన్నర్ అంటే అర్థమేంటి? అక్క, పెద్దవాళ్ళు పగటి భోజనాన్ని డిన్నర్ అంటారు. ఇక నేను పట్టుబట్టినా నువ్వెలాగో ఉండవు. నువ్వుండు, నీకోసం నేను ఛాయ్ తీసుకొస్తాను. పిన్ని, మిఠాయిలు చాలా తిన్నాను, ఇక తర్వాత తింటాను. సరే చూడు దీపక్, నాకు కొంచెం వీళ్ళందరి గురించి చెప్పు. వీళ్ళందరూ ఎవరు? పిన్ని, వీళ్ళంతా ఆయన మా భీమన్నయ్య, నాకు చదువు చెప్తాడు. కరుణ, కరుణ, ఇప్పటికైనా ఒకసారి కళ్ళు తెరిచి చూడు. నేను ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నాను. ఈ ఆశతోనే నువ్విప్పుడు లేస్తావు, అలాగే నువ్వు ఈ ఛాయ్ తాగుతావు. కరుణ, ఇప్పటికైనా స్పృహలోకి రా. బాలా, కోడలు స్పృహలోకి వచ్చేస్తుంది. ప్రేమలో చాలా శక్తి ఉంటుంది. ప్రేమ అద్భుతాలను చేయగలదు. నేను కేవలం ఒకటే చెప్పగలను. కోడలికి స్పృహ వచ్చిన తర్వాత నువ్వు మాత్రం మర్చిపోవద్దు. లేదు నాన్న, నేనేం మారిపోను. ఇక నేను ప్రపంచం కోసం మారగలను, కానీ కరుణ విషయంలో కాదు. తను నా ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టింది. ఇక నేను తనను జీవితం అంతా ప్రేమిస్తూనే ఉంటాను. నేను ఎప్పటికీ మారను. వావ్! లవ్ అంటే ఏంటో నీకు తెలుసా? లవ్ అంటే ఎదుటి వాళ్ళ జీవితంలో సంతోషాన్ని నింపడం అవుతుంది, కానీ ఇతరుల లైఫ్లో కష్టాల్ని నింపడం కాదు. ఇక ఈ బస్తీలో ఒకరినొకరింట్లో కష్టాల్ని నింపి పెట్టారు కదా. అయితే ఏంటి, వెళ్తున్నారు కదా, వెళ్ళండి. మేమెలా ఉన్నామో అలాగే ఉంటాం. రమా, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఊరికే గాల్లో మాట్లాడుతున్నావంతే. ఆర్తి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా, ఎందుకు గొడవ పడుతున్నావు? అక్క, కొంచెం మాట్లాడినివ్వచ్చు కదా. నేనేమంటున్నాను, నాకు మీ గురించి మొత్తం తెలుసు. మీ మావయ్య కారణంగా మీ అత్తయ్య కష్టాలు పడుతోంది. మీ అత్తయ్య కారణంగా మీ పిన్ని కష్టాలు పడుతోంది. ఇక మీ భార్య భర్తలిద్దరి కారణంగా మొత్తం బస్తీయే కష్టాలు పడుతోంది. ఇక ఎక్కడ ఇన్ని కష్టాలు పంచడం జరుగుతోందో అక్కడ లవ్ అనేదే ఉండదు. చూడండి రమా, నువ్వేం మాట్లాడకు. కొన్ని మర్యాదలుంటాయి, కాస్త వాటిని పాటించు. ఆర్తి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అసలు ఎందుకు ఎందుకు వెళ్ళాలి? తనన్నది నిజమే కదా. ఈ ఇంట్లో కష్టాలే నిండిపోయాయి, ప్రేమ కాదు.
ఆర్తి వెళ్ళొచ్చు కదా. బాయ్. ఇది చాలా ఎక్కువ చేస్తోంది. లక్ష్మి వద్దు. ఇక్కడెవరు ఏం మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడడం ఎందుకు? రమా, మౌనంగా ఎందుకున్నావు? ఏం మాట్లాడవేంటి? లక్ష్మి, ఒకవేళ నువ్వు పని వెతుక్కోవడానికి బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ప్రస్తుతం ఇది వాళ్ళ చేతుల్లో వదిలే. ఏమైంది? ఈమె అమ్మాయి కదా బస్తీలో ఎక్కువగా మాట్లాడింది. అసలు చూడాల్సింది మీరందరే కదా. ఏదైనా ఒక్క మార్గంలోనే నడవాలి. ఒకటి మీ ఆత్మాభిమానం, అలాగే గుర్తింపు ఎవరికి తక్కువ కాదు అనే మార్గంలో నడవండి. ఇదే భీమ్ రమ ఎప్పుడు చెప్తూ ఉంటారు. లేదా మరో మార్గంలో అయినా నడవండి. అందులోనే మన జాతి మొత్తం నడుస్తోంది. ఇలా అనుకొని మనం చిన్న జాతి వాళ్లము అని. నువ్వేం మాట్లాడకు. కొన్ని మర్యాదలుంటాయి, వాటిని పాటించు. సాధారణంగా బానే మాట్లాడతావే, అక్కడెందుకు మాట్లాడలేకపోయావు? అక్కడ భర్త కుటుంబం వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడెందుకు నిలబడ్డావు? టెల్ టెల్. టెల్ టెల్ కాదు, ఇప్పుడు నేను చెప్పేది విను. ఒకవేళ ఇంకెప్పుడైనా బస్తీకి వచ్చారంటే మా కుటుంబంతో మాత్రం పెట్టుకోకండి. అక్కడ నా భర్త చెప్పారు కదా, నేనేమైనా మాట్లాడుంటే అది మీ మర్యాదకు వ్యతిరేకం. అందుకే ఇక్కడికి వచ్చాను. అవునా? అంటే ఇదంతా భీమ్రావ్ అండతో చెప్పడం జరుగుతోందా? విన్నాను, భీమ్రావ్ లండన్, అమెరికా చదువుకోవడానికి వెళ్తున్నాడని. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే అక్కడి కేవలం పెద్దవాళ్ళు లేదా డేవిడ్ లాంటి వాళ్లే వెళ్ళగలరు. స్వీట్ ఎలాగూ తినిపించాను కదరామా, ఇప్పుడు ఒక సలహా కూడా తీసుకుని వెళ్ళు. ఎలాంటి కల కనాలంటే అందరూ దాన్ని తెలుసుకుని మాట్లాడుకోకూడదు, పరిహాసాలు ఆడకూడదు. అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆర్తి రైట్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ రాంగ్. ప్రతి విషయంలో మీరే రైట్ కావచ్చు, కానీ నా భర్త లండన్ వెళ్ళి చదువుకోలేడన్న విషయం మాత్రం రాంగ్, తెలుసా? ఆయన ఖచ్చితంగా వెళ్తారు. మీరు కూడా చూడండి. చూస్తుంటే నేను నీ నోరు మూయించక తప్పదనిపిస్తుంది. ఈ పోరాటాలు చేసే జాతి నోరు మూసుకుంటే మీకోసం ఎవరు గొంతెత్తుతారు? నా చెయ్యొద్దులు, వదులు, నా చెయ్యొద్దులు, వదిలించుకోండి. నా చెయ్యొద్దులు. ఆర్తి గారు, ఈ రమాబాయి అంబేద్కర్ తన భర్తకు వ్యతిరేకంగా ఏమీ వినదు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నా చెయ్యొద్దులు. పూర్ ఉమెన్. మీరు ఉన్నవాళ్ళు కదా, విడిపించుకోండి.
ఈమెకి బుద్ధి చెప్పక తప్పేటట్లేదు. అప్పుడే ఈమె చెయ్యి వదిలేలా ఉంది. నువ్విలా వినవు కదా, నా చెయ్యి వదులు. తమరి గారాల రమ ఎక్కడుంది? బస్తీ మొత్తం తిరిగొచ్చాను, ఎక్కడా లేదు. లోపల వంట సగంలో వదిలేసింది. దాన్ని ఎవరు వండుతారు ఇప్పుడు? ఏటైనా వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. వచ్చేస్తుంది అంటే నేను తన కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలా? మీ అందరి కడుపులైతే భీం వాగుడు వింటే మొత్తం నిండిపోతాయి, కానీ నా కడపలా నిండదమ్మా. భీం! అయ్యో, నువ్వు వాడినెందుకు పిలుస్తున్నావు? వాడు చదువుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిందో వాడికేం తెలుసు? తను చదువుకుంటుంటే నాకు దానికి ఏం సంబంధం? ఏమైంది? భీం, ఏమీ లేదు. నువ్వెళ్ళు, చదువుకో. జీజాబాయ్, నేనెళ్ళి చూస్తానుండు. భీం, నువ్వెళ్ళి నీ పెళ్ళం ఎక్కడుందో వెతుకు. వంట సగం వండి వదిలేసి వెళ్ళింది. ఇప్పుడు మీ వికలాంగురాలైన అత్తయ్య వెళ్ళి తనని వెతుకుతుందా? వెళ్ళు. అందరికీ బాధ్యతలు నేర్పిస్తూ ఉంటావు కదా. ఇప్పుడు చూడు, నువ్వు కట్టుకున్న భార్యే బాధ్యత రహిత్యంగా తయారైపోయింది. రమా, చూడండి రమా, నువ్వేం మాట్లాడకు. కొన్ని మర్యాదలుంటాయి, కాస్త వాటిని పాటించు. నేను చూసొస్తాను. ఏంటి, విడిపించుకోలేకపోతున్నావా? ఇంకెప్పుడు నా నోరు మూయించే ప్రయత్నం చెయ్యకు. మాలాంటి వాళ్ళ దగ్గర కేవలం ఒక్క గొంతే ఉంటుంది. అది పోరాటానికి వాడితే ఆ రోజు మొత్తం మారిపోతుంది. నేను కూడా నీ జాతి దాన్నే, కానీ నీలాగా నేను ఇలా గొంతు చించుకుని కేకలేస్తూ ఉండడం లేదు. నేను ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాను. ఇక నన్ను చూడు, నేనిప్పుడు ఉన్నదాన్ని అయ్యాను. బిగ్ బిగ్ లేడీ. డబ్బున్న దానివి కదా, అయితే విడిపించుకొని చూపించు. నీకు బాగుండదు చెప్తున్నాను. నా చెయ్యొద్దులు, వదులు. విడిపించుకో. నేను విడిపించుకోగలను. విడిపించుకొని చూపించు. నా చెయ్యొద్దులు, లేదంటే బాధపడాల్సి వస్తుంది. బాధపడాల్సి ఉంటుంది. నా మాట విను. పురుషుడి వయ్యుండి ఒక స్త్రీ మీద వెనక నుంచి పిరికివాడిలా దాడి చేస్తావా? ఇది తప్పు. మీరిక నుంచి వెళ్ళిపోండి. ఇక రమ ఏమైనా అనరాని మాటలు అనుంటే గనక తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమాపణ అడగకండి, నేనేం తప్పు చేయలేదు. నేను నిన్ను వదిలిపెట్టాను రమా. రమా, రమా, నేను చెప్పేది విను. నువ్వు చేసింది సరైంది కాదు. పర్లేదు, ఇప్పుడు నేను వంట వండాలి. అత్తయ్య నా కోసం ఎదురు చూస్తుంటుంది. నేను వెంటనే వెళ్ళాలి. ఆగు రమా, ఆగు. ఇలా నా మాటల్ని అర్థం చేసుకుని కూడా పక్కన పడేయొద్దు రమా. నాకు అర్థమవుతుంది మీరేం చెప్పాలనుకుంటున్నారు. ఇదేగా, అలా నేను ఆమె చేయి పట్టుకుని ఏమీ అనకుండా ఉండాల్సింది. అలాగే తనేం చేసిందో అది సరైంది కదా. తను మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మీరు లండన్కి వెళ్ళి చదువుకోలేరంట. అది వింటూ నేను భరించలేకపోయాను. భరించలేకపోయాను అంటే ఏంటర్థం? బాధ అనిపించిన ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా నేర్చుకోవటం మంచిదవుతుంది. మౌనంగా ఉండడం మీకు అవసరం కావచ్చు, కానీ నాకు కాదు. రమా, రమా. శోభా, అపార్థం చేసుకోను, కానీ నువ్వెలా ఉన్నావో అలా నీ చెల్లెలు లేదు. తనకు కొంచెం కూడా సంస్కారం లేదు. అక్క, సంస్కారం లేనిది కాదు, మాట కొంచెం కటు అంతే. మనసుకేదనిపించినా నిస్సంకోచంగా చెప్పేస్తుంది. అదేంటంటే అక్క,
తను చిన్నప్పటి నుంచి కలగన్నది బాగా డబ్బు సంపాదించాలని, గొప్ప వ్యక్తి కావాలని. ఇక ఈ ప్రభావం అంతా దానిదే. అది మంచి విషయమే, కానీ ఈ రోజు నేనేం చేశానో దాని గురించే నేను ఇలా అన్నాను. బాగుంది.